ఎంపీగా పోబోతున్నాడు తల్లోజు ఆచారి. ఖచ్చితంగా ఈసారి ఎంపీ సీటు బీజేపీ నుంచి రాబోతుంది అనేటువంటి వార్త వినబడతా ఉంది. ఎంపీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా నిజంగానే? ఇప్పుడు వాస్తవంగా మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. మేము గత 40 సంవత్సరాలుగా రాజకీయంగా అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద దిక్కుగా గత 20 సంవత్సరాలుగా పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము పనిచేసాం. ఆ క్రమంలో కార్యకర్తలు కానీ చాలామంది నా అభిమానులు కానీ మహబూబ్ నగర్కి వెళ్ళి పోటీ చేయాలి, సీనియర్గా మీరే ఉన్నారు, ఒక బీసీ వ్యక్తిగా మహబూబ్ నగర్లో మీరు చేస్తే బాగుంటుంది అని చాలామంది ఫోన్ల ద్వారా లేకపోతే ఇతరత్ర ద్వారా అడగడం జరుగుతుంది. కాబట్టి పార్టీకి మేము కూడా విన్నవించుకుంటాం, మాకు కూడా వీలైతే అవకాశం ఇవ్వండి, మేము పోటీ చేస్తాము, పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని అడుగుదాం. పార్టీ క్షుణ్ణంగా ఆలోచన చేసి గెలుపు ఓటములని పరిశీలించి, ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో 70,000 ఓట్లు బీజేపీకి సాధించినటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ 14 అసెంబ్లీలల్లో ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చినటువంటివి లేవు, 1-2 స్థానాలు తప్ప. 70,000 ఓట్లు ప్రజలతోటి ఓటు వేయించుకొని బీజేపీ అతి తక్కువ ఓట్లతోటి 3 సార్లు ఓడిపోయినాం. కాబట్టి ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క ప్రేమ మా మీద కొంత ఉంది. కాబట్టి అందుకొరకు మాకు అవకాశం ఇవ్వమని పార్టీని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి మేము విన్నవించుకుంటాం. అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో గెలవడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త ఇన్ఛార్జిగా ఇప్పుడు చంద్రశేఖర్ తివారీని పెట్టడం జరిగింది. ఈ 8 నెలల వ్యవధిలో ఇద్దరు మారినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చంద్రశేఖర్ తివారీ ఎంపీ ఎలక్షన్స్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రశేఖర్ గారిని నియమించింది ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్గా. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఉంటాడు. గతంలో ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గారు ఉండేది, వారిని హర్యానాకు, పంజాబ్కు పంపివ్వడం జరిగింది. ఇక్కడ 6 నెలల నుంచి సంస్థాగత జనరల్ సెక్రటరీ లేకున్నాడు. దాన్ని ఏదైతే రాజస్థాన్లో ఈ మధ్యలో గెలుపుకు కృషి చేసి తన యొక్క జన్మస్థలం ఉత్తరప్రదేశ్లో ఉండి అక్కడి నుంచి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా వారిని నియమించడం జరిగింది. వారు ఇన్ఛార్జిగా కాదు, పూర్తి సమయం ఇక్కడే ఉండి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వారు ఇక్కడ పార్టీ అభివృద్ధి కొరకు కేంద్రానికి, రాష్ట్రానికి అనుసంధానంగా దీన్ని పార్టీని నడిపేందుకు ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఇన్ఛార్జీలు వేరు, ఈయన యొక్క బాధ్యత వేరు. కాబట్టి ఇది లేకపోవడం కూడా మాకు తెలంగాణ రాష్ట్రానికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మాకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ సంస్థాగత ఇన్ఛార్జి లేకపోవడం వల్ల కొన్ని విషయాలు, సంస్థాగత విషయాలు వారితోటి చర్చించేటువంటి అవకాశం లేకుండా పోయింది. కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు కేంద్ర స్థాయి నాయకులతోటి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇన్ఛార్జికి వచ్చిన వాళ్ళు కార్యక్రమం ఉన్నప్పుడు వస్తారు, పోతారు. కానీ ఈయన ఫుల్ టైం ఇక్కడనే ఉంటాడు, ప్రతిరోజు గమనిస్తాడు, రాజకీయ విశ్లేషణ చేస్తాడు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అందరితోటి కలిసి మమేకంగా వాస్తవాలను తెలుసుకొని కేంద్ర పార్టీతోటి అనుసంధానం ఉంటాడు. కాబట్టి ఈ పోస్టు ఈ తెలంగాణలో లేకపోవడం వల్ల కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది. కేంద్ర పార్టీ అది గమనించి ఇమీడియట్లీ వీరిని నియమించడం చాలా సంతోషం, చాలా స్వాగతించాల్సినటువంటి అవసరం ఈ విషయం. 17 ఎంపీ నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలకు మీరు బాగా వేయబోతున్నారు? గతంలో 1 ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కాస్త ఇప్పుడు 8కి పెరిగినటువంటి పరిస్థితి, అట్లనే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇవాళ పార్లమెంటుకు ఈ ప్రజలకు, దేశ ప్రజలకు ఒక్కరే కనపడుతున్నారు, ప్రపంచానికి కూడా దిక్సూచి ఒక్కరే, నరేంద్ర మోడీ. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు గత 500 సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్న అయోధ్య విషయం కావచ్చు, 70 సంవత్సరాలుగా 370 ఆర్టికల్ విషయం కావచ్చు, లేకపోతే
త్రిపుల్ తలాక్ కావచ్చు, ఇంకా ఈ దేశంలో ప్రధానమైనటువంటి సమస్యలకు సెలవునిచ్చి అభివృద్ధి విషయంలో వేగవంతంగా నేషనల్ హైవే రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో సఖ్యత కావచ్చు, ఈ దేశ అభివృద్ధికి కావచ్చు, అనేక విధాలుగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో మోడీ గారు ఎట్లా కనపడుతున్నారో భారతదేశంలో రేపు మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే మన కళ్ళ ముందు ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో కూడా గతంలో 4 గెలిచినాం, ఈసారి 8 సునాయాసంగా గెలిచి నరేంద్ర మోడీ గారి చరిస్మల ఇంకొక 2 అదనంగా 10 సీట్లు తెలంగాణలో వస్తావనేటువంటి ఏదైతే ప్రజల యొక్క ధోరణి, ప్రజల యొక్క సరళిలో బయటపడుతున్నది. కాబట్టి ఎన్నికల చివరి దశకు వచ్చేటాలకు ఎట్లయితే కాంగ్రెసు ఇక్కడ అనూహ్యంగా కేసీఆర్ని దింపాలని కాంగ్రెస్ వచ్చిందో, రేపు ఈ దేశంలో మళ్ళీ మూడోసారి మోడీని 10 నుంచి 11 సీట్లు వచ్చేటువంటి అవకాశం బీజేపీకి ఉంది. ఇది తల్లోజు ఆచారి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 2 అంకెలకు సంబంధించినటువంటి సీట్లు అయితే రాబోతున్నాయని, ఎంపీ అభ్యర్థికి కూడా నేను పోవడానికి సిద్ధంగానే ఉన్నటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివేలుగు, హైదరాబాద్.